హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఒక చాలా యూస్ఫుల్ బుక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అదే పర్ఫార్మింగ్ అండర్ ప్రెషర్ బై హెన్రీ వైసింగర్ అండ్ జేపీ పాలోఫ్రై. ఒకవేళ ఎవరైనా ప్రెషర్లో ఉన్నప్పుడు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తామనంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని అర్థం. బాస్కెట్బాల్ ప్లేయర్స్ హై ప్రెషర్ సిచ్యువేషన్లో 7% ఫ్రీ త్రోస్ ఇస్తారు. సో ఆటోమేటికల్లీ లాస్ట్ మినిట్లో ఆపోజిట్ టీమ్కి పాయింట్స్ ఇస్తారు. హార్వర్డ్ స్టడీ ప్రకారం క్రియేటివ్ టీమ్స్ ఇంటెన్స్ టైం ప్రెషర్లో చేసే ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ ద్వారా రిజెక్ట్ చేయబడతాయి. మనలో నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేసేది సోషల్ ప్రెషర్ అండ్ టైం ప్రెషర్ అని బుక్లో చెప్పారు. సోషల్ ప్రెషర్ ఎందుకంటే గుడ్ వర్క్ని సబ్మిట్ చేయగలుగుతున్నామా లేదా అని, అండ్ టైం ప్రెషర్ టైంకి గుడ్ వర్క్ సబ్మిట్ చేయగలుగుతున్నామా లేదా అని. ప్రెషర్ని కొత్త వేలో చూడగలిగితే ప్రెషర్లో ఉన్నప్పుడు కూడా మంచి పర్ఫార్మెన్స్ని ఇవ్వచ్చు. ప్రెషర్ని వేరే విధంగా ఆలోచించడానికి 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్, ప్రెషర్ మైండ్ సెట్. హై ప్రెషర్ పర్ఫార్మెన్స్ ముందు నర్వస్ ఫీల్ అవుతాం. ఇలా నర్వస్గా ఉన్నప్పుడు 90% కంటే ఎక్కువ మంది స్టే కామ్ అనే చెప్తారు. కొన్ని స్టడీస్ ఏమంటున్నాయంటే ఎప్పుడైతే ప్రెజెంట్లో కామ్గా ఉండడానికి ట్రై చేస్తారో ఆడియన్స్కి వాళ్ళు కాన్ఫిడెంట్గా లేరు అని అనిపిస్తుందని. నర్వస్గా ఉన్నప్పుడు కామ్ అవ్వడానికి ట్రై చేస్తే పర్ఫార్మెన్స్ బూస్ట్ అవ్వదు. సైకాలజిస్ట్ యాడమ్ గ్రాంట్ స్టూడెంట్స్ని నర్వస్ ఫీల్ అయినప్పుడు దాన్ని ఎక్సైట్మెంట్లోకి కన్వర్ట్ చేసుకోమన్నారు. దీనివల్ల వాళ్ళు స్పీచెస్ డెలివర్ చేసినప్పుడు 17% ఎక్కువ కన్విన్సింగ్గా అండ్ 15% ఎక్కువ కాన్ఫిడెంట్తో డెలివర్ చేశారు. మంచి పర్ఫార్మెన్స్ హై ప్రెషర్లో ఇవ్వాలి అంటే ఫస్ట్ మైండ్ సెట్ ప్రకారం నర్వస్ ఫీల్ అవ్వకుండా ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వడం. సెకండ్, ప్రెషర్ మైండ్ సెట్. మీరు ఒక ఫేమస్ బ్లాగర్ అనుకోండి. మీకు $100,000కి బుక్ కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి. పబ్లిషర్ మీరు 1,000,000 కాపీస్ అమ్మగలిగితే నెక్స్ట్ కాంట్రాక్ట్కి $1 million ఇస్తాను, కానీ 6 monthsలో ఫినిష్ చేయమంటే డెఫినెట్గా వేయాల్సిన దానికంటే ఎక్కువ భయం వేస్తుంది. ఆ ప్రాజెక్ట్లో ఇంపార్టెంట్ పార్ట్స్ని డివైడ్ చేస్తే చిన్న బ్లాగ్ రాసినట్టే ఉంటుంది. 1,000,000 people చదివే పోస్ట్కి మీ క్లోజ్ 5 friends చదివే పోస్ట్కి సేమ్ ఎఫర్ట్ పెడతాం. అందుకే ఎక్కువ పనిలాగా చూసి భయపడడం కంటే హై ప్రెషర్ సిచ్యువేషన్లో ఆ పనికి సేమ్ ఎఫర్ట్స్ పెడుతున్నామని ఆలోచిస్తే ఆ పనిని బెటర్గా ప్రజెంట్ చేయగలం. థర్డ్, ప్రెషర్ మైండ్ సెట్. మన కంట్రోల్లో ఉన్నవి ఫిక్స్ చేసుకోగలిగితే ఆ పనిని ప్రెషర్ లేకుండా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్పీచ్ ఇచ్చే ముందు ఎన్నిసార్లు రిహర్స్ చేసుకున్నాం, మన పోస్చర్ ఎలా ఉంది, బ్రీత్ని కంట్రోల్ చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మన చేతిలో ఉన్న విషయాలు కాబట్టి. ఇవన్నీ ఫిక్స్ చేసుకుంటే మనం స్పీచ్ని ప్రెషర్ లేకుండా ఇవ్వచ్చు. మన కంట్రోల్లో ఉన్నవి ఫిక్స్ చేసుకోగలిగితే మనం ఆ సిచ్యువేషన్ సివియారిటీని మర్చిపోతాం. సో ఆటోమేటికల్లీ ప్రెషర్ని కూడా మర్చిపోతాం. సో హై ప్రెషర్ సిచ్యువేషన్లో మనం 3 విషయాలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్, మనం ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నామని. ఇలా అనుకుంటే నర్వస్నెస్ ఎక్సైట్మెంట్లోకి కన్వర్ట్ అవుతుంది మనం స్పీచ్ని. సెకండ్, ఇది చాలా సింపుల్ అని. ఇలా అనుకుంటే మన పనిని ఈజీగా ప్రెషర్ లేకుండా భయపడకుండా కంప్లీట్ చేయొచ్చు. అండ్ థర్డ్, మన కంట్రోల్లో ఉన్నవి ఫిక్స్ అయి ఉన్నాయని. ఇలా అనుకుంటే ఎలాంటి సివియర్ సిచ్యువేషన్లో అయినా ప్రెషర్ లేకుండా బెటర్ వర్క్ని ప్రజెంట్ చేయొచ్చు. ఈ బుక్స్లో ఇలాంటివి చాలా కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రెషర్ని హ్యాండిల్ చేయడానికి. సో మీరు ఈ బుక్ చదువుతారని కోరుకుంటూ, మీకు ఇది వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ.